ఇది పక్కన పెడితే అద్భుతమైన వార్తనే ఇది. నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా, దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి, రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్, విభజన వాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం. అసలు ఏనాడు కలిసి ఉన్నామని మేము? అనేక రాజ్యాలు ఉన్నదానో దేశంగా కలిపిండ్రు, ఎప్పుడో కలిసి ఉన్నట్టు అంతకు ముందు, ఇప్పుడు విడదీస్తారా అని మాట్లాడతాను ప్రధానమంత్రి గారు. దేశం 1000 రాజ్యాలు ఉండే దేశం ఒక దేశంగా ఎప్పుడు ఉండే? స్వతంత్రానికి పూర్వం ఎన్ని రాష్ట్రాలతోటి భారతదేశం ఉండే? 9 రాష్ట్రాలతోటి భారతదేశం ఉండే. మరి మిగతా అన్నీ ఏంటి? రాజ్యాలు. రాజ్యాలు అంటే ఏంటి? దేశాలు. మరి మేమెప్పుడు మీతో కలిసి ఉన్నాం? మీరు నార్తోలు మా మీద ఒత్తిడి పెడుతూ, మీరు నార్తోలు మమ్మలను మాంసం తినద్దా అంటూ, మీరు నార్తోలు చెప్పే దేవతలను పూజించాలంటూ, మీరు నార్తోలు చెప్పిన దేవుళ్ళనే పూజించాలంటూ మా మీద కత్తులు పెడుతూ, మాకు హక్కులు కాడ రాస్తూ, మా హిందే మీరు మాట్లాడాలి అంటే మా తెలుగు మీరు మాట్లాడాలి. మరి నీ హిందీ నాకేం అవసరం? నేను గ్లోబల్ లాంగ్వేజ్ నేర్చుకుంటా ఇంగ్లీష్. నీ హిందీ నాకేం అవసరం? ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీ మాట్లాడడం నేర్చుకోరు అంటే అదొక పద్ధతి. అది మా బుద్ధి మాకున్నది, మా జ్ఞానం మాకున్నది, మేము నేర్చుకుంటాం. కానీ నీ ఒత్తిడి ఏంది? ఇగో ఈ పాలే తాగాలి అని చెప్తాడు. అమూల్ పాలు తాగాలట. మాకు ఆరోగ్య పాలు లేవా? మా ముల్కనూరు పాలు లేవా? మా వరంగల్ పాలు లేవా? మరి అలాంటప్పుడు ఎందుకు ఉండాలి నీ దేశంలో? కరీంనగర్ పాలు లేవా? మా హైదరాబాద్ పాలు లేవా? అమూల్ పాలు తాగాలి. ఎవరికి దోషి పెట్టడానికి అమూల్ పాలు తాగాలి? మొత్తం దేశం మొత్తాన్ని దోచుకోవడానికి రిలయన్స్ పెట్రోల్ బంకులు పెట్టుకుంటా పోయింది. మరి దాన్ని ఎందుకో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కాంట్రాక్ట్ వేయలే, మీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మీరే పెట్టుకోర్రా అని ఎందుకు వేయలే? ఎప్పుడో దేశంతో కలిసి ఉన్నట్టు విభజన రాజకీయాలు చేస్తారా అంటాను. 100% చెప్తున్నాం మేము. రానున్న 50 సంవత్సరాలలో మీరు చేసే పనుల వల్ల, బీజేపీ చేసే పనుల వల్ల, బీజేపీ సృష్టిస్తున్న అల్జడుల వల్ల, బీజేపీ రాజేస్తున్న మతచిచ్చు వల్ల దేశం 10 దేశాలుగా విడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. ఇప్పటికే పంజాబ్ మాకు దేశం కావాలని లొలిపెడతాను, ఇప్పటికే కాశ్మీర్ మాకో దేశం కావాలని లొలిపెడతాను. అంతకుముందు కాశ్మీర్ సొంత దేశమే, అటు పాకిస్తాన్ది కాదు అది, ఇటు ఇండియాది కాదు అది. కాశ్మీర్ ఒక సొంత దేశం అది. అలాగే తెలంగాణ కూడా ఒక సొంత దేశంగా ఉండే. ఇట్లా దేనికి దానికి ఉండే. రానున్న 50-100 సంవత్సరాలలో ఈ బీజేపీ ఇట్లనే కథలు పడితే, ఒకవేళ మళ్ళీ బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా ద్రవిడ దేశం అనే ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది. దాన్ని ద్రవిడిస్తాన్ అంటారు. అప్పుడు కూడా స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు కూడా బ్రిటిష్ వాడు భారతదేశానికి స్వతంత్రం ఇస్తామని హామీ ఇచ్చినాక 3 దేశాలు కావాలన్నారు. ద్రవిడిస్తాన్, పాకిస్తాన్, హిందుస్థాన్. ఇక హిందుస్థాన్లో ఒక పని చేయరు, మోడీని ఈ బీజేపీ వాళ్ళని అందరూ కలిసి ఒక హిందుస్థాన్ అని ఒక ప్రత్యేకమైన దేశం పెట్టుకోమన్నారు. బాధ ఏం లేదు. మా హక్కులను కాల రాస్తూ, మా సంస్కృతిని కాల రాస్తూ, మా మీద ఒత్తిడి పెడుతూ, మీరు కట్టుకోమన్న బట్టలే కట్టుకోవాలి, మీరు తిన్నమన్న తిండే తినాలి, ఆఖరికి గుడ్డు కూడా తినద్దట. మధ్యప్రదేశ్లో గుడ్డు కూడా తినద్దని ఒక చట్టం తెస్తారు. ఇక ఇట్లా చేసినాక విడిపోమంటే ఎందుకు విడిపోరు? రాజస్థాన్లో మాంసం నిషేధించిండ్రు. రాజస్థాన్లో మాంసం నిషేధిస్తారట. రామ మందిరం కట్టిన దగ్గర మాత్రం కేఎఫ్సి సెంటర్ పెట్టి కేఎఫ్సిలా చికెన్ అమ్ముతారట. చూడు ఎంత తమాషా వీళ్ళది. రామ మందిరం అంటే పవిత్రమైన స్థలం, మరి అక్కడ కేఎఫ్సి ఎందుకు పెట్టావు తాత? సిగ్గాని పవిత్రలేదు. ఇంకా విభజిస్తారా? మీరు కాదు విభజించేది. మీకు దమ్ముంటే కుల నిర్మూలన చట్టం చేయి. కులాలు ఎందుకు ఉండాలి? 75 సంవత్సరాల తర్వాత కులాలు ఎందుకు ఉండాలి? కులాల వల్లనే రిజర్వేషన్ వచ్చింది కదా. ఈ కులాలు తీసేస్తే రిజర్వేషన్ పోతుంది. రిజర్వేషన్ పోయినప్పుడు పేదలు ధనికులు 2 కులాలు ఉంటాయి. చేయి నీకు దమ్ముంటే. ఆలోచన రాదు కానీ విభజన చేస్తానులా అంటాను. అవును, సౌత్కు నార్త్కు ఎప్పుడు పొత్తులేదు. 100% ఆ ఉద్యమం వస్తుంది. దానికి మీరే ఆజ్యం పోసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోర్రి. ఎప్పుడు నార్తే. మీ బీజేపీ నుండి లేరు రైతు లీడర్లు? మరి ఎందుకో వాళ్ళు ప్రధానమంత్రులు కావద్దా? సౌత్లో ఉన్న బీజేపీ లీడర్ల నుండి ప్రధానమంత్రులు కావద్దా? మీరే గుజరాత్ వాడే ప్రధానమంత్రి, ఢిల్లీ వాడే ప్రధానమంత్రి.
76 సంవత్సరాలుగా మిమ్మల్ని మోయాలా మేము? దేశము విచ్ఛిన్నం కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరే. యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. అందరం కలిసి ఉన్నాం కాబట్టే సామరస్యపూర్వకంగా ఐక్యత జీవిస్తున్నాం. మేము ఎప్పటికీ ద్రవిడులమే, మేము భారతీయులం కాదు, ద్రవిడులమే మేము. కాకపోతే మీతోటి చేతులు కలిపి మేము కూడా మనం అందరం కూడా ఒక దేశంగా ఉంటాము అంటే భారతీయత అనే ఒక భావాన్ని మోస్తున్నాం ఇష్టంగా. కానీ ఆ భారతీయ అనే భావానికి మీరు రోద పుట్టిస్తాను. మీరు మతం మీద రాజకీయం చేయడం, ప్రాంతం మీద రాజకీయం చేయడం, బట్టల మీద రాజకీయం చేయడం, తిండి మీద రాజకీయం చేయడం, గుడ్డు మీద రాజకీయం చేయడం, ఇవా మీరు చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ. మీరే దేశం విడిపోవాలనే ఆలోచన వచ్చేది బీజేపీ వల్లనే, మోదీ వల్లనే, అమిత్ షా వల్లనే. మొన్న పార్లమెంట్లో లొల్లి జరిగింది కదా ఆల్రెడీ. కాంగ్రెస్ ఎంపీ, తమిళనాడుకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ మా ద్రవిడిస్తాన్ మాకు కావాలి అన్నాడు. సంకనాకుర్రి. మీరు మంచిగుంటే ఇవేందుకైతే కావు.